నేను దేవుని మందిరానికి వస్తున్నాను, దశమ భాగం ఇమ్మన్నాడు, చేస్తున్నాను దశమ భాగం. ఇంకేంటి నేను ఆయన చేసేది? నేనేం చేయాలి? ఆయనకి దశమ భాగం అడిగాడు, ఇస్తున్నాను. ఆదివారం రమ్మన్నాడు, వస్తున్నాను. ఏం చేయమంటారు? ఏం చేయాలేనా? లేరనుకుంటున్నారా? ఓ అబ్బో, బోళ్ళు మంది ఉన్నారు ఇట్టోళ్ళు. ఈ దశమ భాగం కోసం దేవుడు దిక్కుమాలోడు చూస్తున్నాడా? ఎవరు కావాలి దేవుడికి? నువ్వు కావాలి, నీ జీవితం కావాలా, నీ జీవితాన్ని దేవుడికి ఇవ్వాలా, అప్పుడు ఆ దశమ భాగం లెక్క. అది కాకుండా ఏదో నేను కానుక ఇచ్చేస్తున్నాను దేవుడికి, ఆదివారం వెళ్ళేస్తున్నాను దేవుడికి, ఇంకేదైనా జరిగితే ఏం చేస్తాను? చర్చిలో నా వంతు నేను ఇచ్చేస్తున్నాను. నేను అసలు ఇవ్వకపోతే పాస్టర్కి దిక్కేది అంటే, ఇవ్వకపోతే దేవుడు ఏదో దిక్కు చూసుకుంటాడు. ఆయనే దేవుడు ఎలా చేయాలో ఆయన అలా చేయగలిగిన శక్తిమంతుడు, బలవంతుడు. అయితే నేను లేకపోతే దేవుడికి దిక్కులేదు, నేను దేవుడికి కాదు పాస్టర్కి దిక్కులేదు అనుకుంటా. ఎందుకు చెప్తానంటే, ఎవరు కావాలి దేవుడి కంటే? నువ్వు కావాలి దేవుడికి. ఈ దశమ భాగాలు, ఆ భాగాలు, ఈ భాగాలు నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను, అటు చేస్తాను, ఇటు చేస్తాను, ఇరవేయాల్సిన అవసరం లేదు. నువ్వు దశమ భాగం ఇచ్చావా, దేవునికి స్తోత్రం. ఇవ్వడానికి దేవుడు నాకు కృపడిచ్చావని దేవునికి స్తోత్రం. దేవుడికి ఇచ్చిన, దేవుడి పరిచయం చేసిన. కాకపోతే దీనంతటికంటే ముఖ్యమైనది ఏదో తెలుసా? నీ జీవితం దేవుడికి కావాలి, నీ బ్రతుకు దేవుడికి కావాలి.